భగవద్గీత అష్టాదశాధ్యాయం అంటే 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము. అందులో మనం 51వ శ్లోకం నిన్న చెప్పుకున్నాం. ఈ పంచరత్నాలని మహర్షి మలయాళ స్వామిలో 50 నుంచి 54 వరకు పేరు, మధ్యలో 3 రత్నత్రయం అని పేరు, గీతా రత్నత్రయం అని పేరు పెట్టారు ఈ 3 శ్లోకాల్లో. అందులో మొదటి శ్లోకం బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. బుద్ధిని పరిశుద్ధము గావించి బుద్ధిని పరిశుద్ధము చేసుకోమన్నారు. అది మరి ఎట్లా పరిశుద్ధం చేసుకోవాలి అంటే వేద విహిత కర్మ చేస్తూ ఉంటుంటే బుద్ధి పరిశుద్ధం అవుతుంటుంది. వేదం ఏం చెప్పిందో ఆ పని చేస్తే బుద్ధి పరిశుద్ధం అవుతుంది. వేదం ఏదో అది చేస్తే బుద్ధి అపరిశుద్ధం అయిపోద్ది. అర్థమైందా? అందుచేత బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ. ఆత్మానం ధైర్యముగా మనస్సుని ఆ ధ్యేయ వస్తువుతో లేక చేస్తున్న పని మీద ధైర్యంగా ఉండాలి. ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆకులు ఊడినట్టు మనస్సు అలల్లా ఆడిందంటే ఏం చేస్తావు? దీపం పెట్టుకున్నా చదవాలని, ఆ దీపం అటు ఇటు ఊగుతుంది. నువ్వు చదివేను అవుతుందా? అర్థమైందా? అక్షరాలు కనబడతాయా? పూర్వం అదే దీపాలు పెట్టుకొని ప్రైవేట్కి పోతే అక్కడ అలాగే దీపం పెట్టుకుంటే అలాగే దాంతో గాలి వేసిందంటే గోవిందా. అక్కడ ఏం పనులు అవుతాయి మనకి. అలాగనే ఈ మనసు ఊగుతుంది. ఇంట్లో విషయాలు ఏదైనా స్థిరం మీద ఉండదు, ఇదిలో విషయాల మీద స్థిరంగా ఉండదు. ధ్యానం సంగతి తర్వాత సంగతి చూసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సింది దుత్యా మనసు ధైర్యంగా పెట్టబట్టే ఎక్కడ పెట్టాలా? ఇంట్లోనూ సరిగా ఉంటే బాగుంటుంది, ఒంట్లో సరిగా ఉంటే బాగుంటుంది. ఈ రెండు లేకపోతే ఏదీలే మొత్తం. ఏముందిలే, ఎంత వస్తే ఏముంది, ఎంత తింటే ఏముంది, ఇంతే. ఇక అర్థమైందా? ఈ రెండు ఎప్పుడు సరిలేదో ఇక వేదాంతం బయలుదేరుతుంది. ఎంత వచ్చినా ఎంత తిన్నా ఇంతే కదా, ఇంతేనయ్యా తెలుసుకోవయ్యా, ఈ లోకం ఇంతేనయ్యా అన్నట్టు ఉంటుంది అన్నమాట కదా. అర్థమైందా? అందుకోసం మనకి ఆ మనస్సుని చక్కగా మంచిగా దాని బుద్ధి ఎప్పుడైతే తీర్చిదిద్దామో బుద్ధి చెప్పిన మనస్సు ఉంటుంది. శబ్దాది విషయాం త్యక్త్వా. మనకి ఈ శబ్దాలు ఉన్నాయి, రాగము, ద్వేషము, అవి కాదు, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధం. ఈ 5 విషయాలు కూడా ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుంటే అందరికీ బాగుంటుంది. అదే శబ్దం 5 నిమిషాలు మాట్లాడుకుంటే ఇద్దరికి అందంగానే ఉంటాయి. అర్ధగంట అయిపోయింది కానీ ఏదన్నా తోచదు మాటలు. ఏదో ఒకటి కోపాలు, తాపాలు, మాట పెరిగిన కొద్ది ఏదో ఒకటి ఉండాలి కదా. అది ఒక 5 నిమిషాలు అంటే అబ్బో ఎంతో సరదాగా ఉండదు. చాలు అయిపోయింది గోయింది. ఈ ఫోన్లు వచ్చి గంటల తప్పుడు మాట్లాడి మొట్టమొదటి బాగానే ఉంటాయి, అలా మాట్లాడి బీసిపోతుంటాయి వ్యాపారాలు. అర్థమైందా? అందుకోసం ఎంతవరకు ఏది ఉండాలో అంతవరకు ఉండాలి. అది తిన్న బాగుంది కాదని చెప్పి ఇంత డబ్బాలో పెట్టుకొని రోజులలో తింటే ఏమవుతుంది మన పని? అరకి విలేచాన్ని పట్టుకొని లేనిపోయిన గొడవలేనమాట. అందుకని తిండి కానీ, చూసే చూపు కానీ, వినే చెవు కానీ ఇవన్నీ ఒక మితంగా ఉంటే పర్వాలే. చూసే చూపు సరిలేకపోయినా, ఇది చెవు లేకపోయినా అంతా ఆందోళనే. అందుకని ఈ విధంగా చెప్తున్నారు. శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషం వ్యుదస్య చ. ఇదే కొంప ముంచేస్తుంది అనమాట. ఈ రాగము, ద్వేషం, ఈ అహంకారం ఎవడుకుందో వాడికి తప్పదు ఈ రాగద్వేషం. నేను అన్నటువంటి వాడికి ఈ 2 ఉంటాయన్నమాట. అది చేత ముందు నేను వదులుకున్నాడా ఈ 2 పోతాయి. నేను అన్నాడు నువ్వేనా, ఇంకోటి లేడనేది ఇక్కడ ద్వేషం వచ్చింది. అదే నేను అన్నాడు అబ్బా నువ్వంటే నువ్వేనయ్యా, నీ ఎంత సాధ్యం ఇంకోటి లేదంటే వాడి మీద రాగం వచ్చింది. ఏమైందా? ఏమీ తిరిగాడు కానీ నేను అంటున్నావా నీకు సాధ్యవాడు హైదరాబాద్ ఎవడు లేడే అన్నాం అనుకోండి, ఇక 24 గంటలు వీడు ఫోన్ చేస్తూనే ఉంటుంటాడు. రాగం అనమాట. అర్థమైందా? నువ్వు ఒక్కడే ఉన్నావు ఇంకోటి లేడా అన్నాడు అనుకోండి, ఓహో వీడు ఎప్పుడైనా నాకు మోసం చేస్తే వాడి మీద కోపం అనమాట. అర్థమైందా? అందుకని ఈ రాగము ద్వేషము దేని మీద ఆధారపడి ఉందంటే ఈ నేను మీద ఆధారపడి ఉంది.
అది ఇక నేను పోతే ఏమీ లేదు, అర్థమైంది కదా, అంతా ఇది అని చెప్పి ఇక ఇప్పుడు చెప్తున్నాడు వివిక్త సేవీ. ఏదో కొంత ఏకాంతవాసం అప్పుడప్పుడు ఎన్నుకుంటూ ఉండాలి. మన ఇంట్లోనే చూసుకోవాలి ఏకాంతవాసం. ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు? ఎక్కడ ఏకాంతవాసాలు లేవు, అంతా అనేకాంతమే. కానీ ఏకాంతమే. కాశీ పోయినా, రామేశ్వరం పోయినా శనేశ్వరం మాత్రం పోదనమాట. ఎక్కడ అడవిలోకి వెళ్ళానే మీకు ఏకాంతం దొరకదు. అడవిలో కూర్చొని అనుకో, వీడెవడో సిఐడిలా ఉంది, వీడు తపస్సు చేస్తున్నాడంటే ఏదో వాడికి చుట్టూ మొత్తం ఈటీవీ మా టీవీ వాళ్ళందరూ ఫోటోలు తీస్తూనే ఉంటుంటారు. అర్థమైందా? ఇది ఏకాంతం పోయి అనేకాంతం అయిపోదు. తెల్లాల్సిన ఫోటోలు అంతే వీడే. ఇది ఏకాంతం పోయి అబ్బో వీడాట, ఓహో పలాని వాడు ఇలాగాట. అందుకని ఇప్పుడు ఎక్కడ ఏకాంతాలు లేవు. ఇప్పుడంతా మీరు ఇంట్లోనే ఒక చక్కగా స్థలం ఏర్పాటు చేసుకోండి, అక్కడే రామకృష్ణ అనుకోండి. అది అన్నమాట. సరే, ముందుకంటే మొట్టమొదటి ఏకాంతం ఉండాలి. ఇప్పుడు చిన్న దీపం అనుకోండి, గాలిలో అలాగా రుగుతుంటుంది. అదే ఒక ఇంత ఒత్తి వేసామనుకోండి, ఎంత ఒత్తి ఆ వేసి గాలిలో పెట్టినా ఆ గాలి ఎంతైనా ఊగుతుంటుంది, కానీ హారదు. అలాగని మొట్టమొదటి మనకి అంత సప్పుడు అయితే, ఈ సప్పుడు అయింది అనుకోండి, అయిపోయింది. మీ దేవుడు కూర్చున్నాడు చెప్పండి, ఇల్లు వచ్చి ఉంటుంది, వాళ్ళు తాగుతుంటుంటుంది. ఇక ఇప్పుడు మీ మనసులో ఎక్కడ పోతుంది? అందుకని ఏకాంతం, ఇలాంటి శబ్దాలు లేని స్థలము ఒక 10 నిమిషాలు ఎన్నుకోవాలి. ఇప్పుడు ఎన్నుకోవాలంటే తెల్లారి పిల్లలు లేచారంటే ఏం పని? తెల్లవారు లేవగానే ముందు ఈ పాత్రలు తీసి అవతలు పెట్టడం, ఠంగ్ ఠంగ్ మన మృగుతూనే ఉంటాయి. అది రాత్రి ఏదైనా కోపం మీద ఉంటే తెల్లవారి పాత్రలు పెడితే ఇది మనం చూస్తుండాలి. అప్పటికే తెల్లారికి ఏమిటా ఇది గంటలకు మోగుతుంది పక్క వాళ్ళు అనుకుంటూనే ఉంటుంటారు. అందుకోసం ఈ ప్రకారంగా మనం అందుకే ఎవరూ లేకముందు లేవాలి ఏకాంతం. మీరు 4 గంటలకు పిల్లలందరూ లేవముందు లేచి ఓ పావు గంట ధ్యాపనం చేసుకోండి. ఇంకే ఎవరు లేస్తే కదా, పడుకొని లేవలేదు. ఇప్పుడు మీకు ఏకాంతం కుదురుతారు. అందరూ లేవకు ధ్యానం చేసుకోండి. చెప్పిన తర్వాత స్నానం అయినాక లేవగానే ముందు ఓంకారాన్ని ఉచ్చరించుకో 3 సార్లు చక్కగా 10 నిమిషాలు ధ్యానం చేసుకోండి. మీరు లేకపోతే మీ పైన లేపండి అందరినీ. మీ పని అయినాక వాళ్ళు లేపుతుండాలి. తెలివి వచ్చి నిద్ర పట్టలే 3 గంటలకి, ఎందుకు ఊరిక నిద్ర పట్టలేదని ఒక అరగంట ఇలా కూర్చోండి, చక్కగా నిద్ర వస్తుంది. మీ ధ్యానం అయిపోద్ది, తర్వాత మళ్ళీ నిద్ర కూడా 2 వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా మీకు నిద్ర పట్టలేదు, చక్కగా భగవద్గీత పట్టుకొని ఓ తాత్పర్యం చదువుతుంటే పుస్తకం అడిపడిపోద్ది, మీరు అడిపడిపోతారు. అర్థమైంది? కాబట్టి మీకు ఇక నిద్ర రాదని నిద్ర మాత్రలు ఇవన్నీ ఏంటి? నిద్ర మాత్రలు. అర్థమైందా? మనకి ఈ నిద్ర మాత్రలు పని చేయవు. 10 పైసలు అక్కడ డబ్బులు ఇస్తేనే ఆ మాత్రం పని చేస్తుంది. కానీ ఈ మాత్ర అది స్నానం చేయకుండా భగవద్గీత వచ్చి చదివితే ఏమైపోతాము? ఏమైపోతారు? పంపు మునిగిపోద్దే? ఏమీ లేదు. ఎప్పుడు చదువుకున్నా మీకు స్నానం చేయండి, చేయకపోయింది వచ్చిన చదువుకోవడానికి ఎప్పుడూ తప్పులే. అర్థమైందా? ఏదో మంత్రాలు చదవాలంటే తప్పు, కానీ వచ్చేసరికి ఏం తప్పు ఉంది? వచ్చిన ఎవరి కోసం చెబుతుంది? నీ కోసం చెబుతుంది. నీకు నీవు అనుకోవడానికి తప్పు కానీ పాడా. అర్థమైందా? అందుకోసం వచ్చిన ఏం చెప్తుంది? నీకోసం చెబుతుంది. అంతే, నీకు ఏం వచ్చినవే నీకోసమే. అది ఏమిటంటే ఏదైనా అంతే కదా. రాముడు ఎలా నడిచాడు అంటే ఎవరి కోసం? నువ్వు అలా నడు, ఆ వచ్చిన అనమాట. అది ఆ వచనం. అలాగ సీతమ్మ అలా ఉంది, ఎవరి కోసం? నువ్వు సీతమ్మలా ఉండు. ఎవరి కోసం? ఇదంతా నీకోసం. ఇంకోటి చెప్తాది, అంతటా ఉన్న ఆత్మ నువ్వే, నీకు ఏడుపు లేదు, దుఃఖం లేదు, దేనికి? నీకంటే ఆత్మదే. అర్థమైందా? అది ఎవరి కోసం? తన కోసమే. అది తన కోసం చదువుకోవడానికి వీలే. అది ఇతరుల కోసం ఇతరులు ఏదైనా చదవాలంటే కష్టం. అది అందుకని ఇప్పుడు మనకి ఏకాంతం. అందుకే మహాత్ములందరూ కూడా 12 గంటలకు ధ్యానంలో కూర్చుండేవాళ్ళట. చక్కగా 2-3 గంటల వరకు చేసుకుండేవాళ్ళట. అప్పుడు గొడవడు, ఎందుకంటే అందరి 12 గంటలకి ఎవరు తిరుగుతూ ఉంటాడు. మొత్తం అందరు పడుకోనోడు కూడా 12 గంటలు పడుకుంటాడే. ఇక 3 గంటలకి కదా, మనకి 4 గంటలకని కాఫీ కొట్టి తీయాలని వాడు కూడా ఏమే వాడు 12కే పడుకుంటాడు. ఎందుకంటే 4 కోరుకు వస్తుంది. ఇక పొలంకి వెళ్ళేవాడు 4 పోవాలి. ఇదంతా గొడవలే 4 నుంచి. కాకులేవు, అక్కడ అరుస్తుంటాయి, కోళ్ళేవు ఈ పక్క అరుస్తుంటుంటాయి, కుక్కలేవు అప్పుడు మొదలెడుతుంటాయి. అందుకని ఈ కేకలే వండుకుంటే వాళ్ళు అప్పుడు మరి కూర్చుండే వాళ్ళు 12 గంటలకు హాయిగా. అది సరే. ఇప్పుడు మనం 12 గంటలకు పడుకొని అప్పుడు ఇంకప్పుడు కూర్చొని ఉన్న నిద్ర ఊడిపోతాయి. కాబట్టి చూసుకొని దాని టైం పెట్టుకోవాలి మీరు. ఏకాంతం. ఇంట్లో పిల్లలందరూ ఉన్నారు, మాకెప్పుడంటే తీరుబాటు ఏకాంతం అంటారు. వ్యక్తి సేవతో మాకెప్పుడు అంటారు. పిల్లలు ఉంటే పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతే ఇంకేం పని? హాయిగా కూర్చోవచ్చు. అదే పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయి మనకేం పని చెప్పండి?
అప్పుడు కూర్చోండి, అప్పుడు కూడా చేసుకోవచ్చు. జపం అడుగుతుంది, చేసుకోండి, అప్పుడే తప్పులే. శుభ్రం కాలు మొహం కొనుక్కోండి, బొట్టు పెట్టుకోండి, చక్కగా జపం చేసుకోండి. 10:30 టిఫిన్ చేస్తాం కదా స్వామి, టిఫిన్ అయిపోయినప్పుడు ఉదయం ఒకసారి అయిపోయింది రుమాల అయిపోవాలా జపానికి టిఫిన్కి పూర్వం, అర్థమైందా? కాఫీ ముందు తర్వాత ఎన్ని మాలలు అయినా కొట్టుకెళ్ళవచ్చు. 10:30కో 11కో 12కో 1 గంటకో మన ఇష్టం. మధ్య పానీ ఎలా నోట్లు వేస్తుంటామో, ఏది దొరుకుతుంది రవ్వలడ్డో లేకపోతే రసగొల్లో ఏం గులాబ్ జాము, ఆ విధంగా మీకు ఇది ఏం పర్వాలే, అది చెప్పడానికి ఏం తప్పులేదు. ఇది అందుకని అలా చేసుకోవాలి. ఏకాంతం అప్పుడే కుదురుతుంది, లేకపోతే ఎప్పుడు కుదురుతుంది? తెల్లాసరికి ఎవరు కూర్చోదు ఏకాంతం, తెల్లాసరికి ఎవరికి కుదరదు. అది ఎవరికి బాధ్యత లేదు, కూర్చోదు. ఇంట్లో పిల్లలు లేకుండా ఏమీ లేకుండా ఉన్నోడికి అది కూర్చోదు తెల్ల 4 గంటలకి. అందుకని మీరు ఆ ప్రకారంగా వివిక్త సేవి అంటే ఇక్కడ ఏకాంతం ఆసనం చెప్పిన భగవంతుడు వ్యక్తి సేవిత్వం ఇదంతా విడిచిపెట్టి అడిగి పొమ్మన్నాడు అంటారు కొంతమంది. అడిగిపోతాడు, ఎక్కడ లేదు. ఇక్కడికైతే మనకి దోమలు పేనే వేసుకోవచ్చు. అడిలో పేనా పోడా గాలి వేస్తేనే, లేకపోతే మొత్తం ఒళ్ళల్లో మొత్తం పని అయిపోద్ది. అక్కడ చలి జ్వరంలో ఒకటే రకరకాలు. అందుకని వివిక్త సేవి అని చెప్పారు. ఇవన్నీ సాధనలు అన్నమాట. ఇది చెప్పినవన్నీ ఒకటి మనకి ఆత్మజ్ఞానం కలగడానికి ఇవన్నీ ఉపకారాలు. లఘ్వాసి అన్నాడు, లఘు అసి. మనం తినే ఆహారం కూడా లఘు అంటే ఒక మితంగా ఉండాలన్నమాట. అర్థమైందా? ఎక్కువ తినేసామనుకోండి, ఏ గోడ దొరుకుతుందో చూస్తూనే ఉంటుంటాం దీనికి, లేకపోతే ఏ కుర్చీ దొరుకుతుందో చేరబడ్డానికి. తక్కువ తిన్నామనుకోండి, ఈదులోకి వచ్చిన వస్తువుల మీద తినాలి ఉంటుంది. మళ్ళీ తక్కువ తిన్నామనుకో, నువ్వు కొంచెం ఏదైతే తింటే మంచిదేమో, ఏదైతే తింటే మంచిదే. ఎందుకు ఈ కర్మ అప్పుడే అన్నమొత్తం తింటే అయిపోయాయి. మళ్ళీ ఏదో తింటే మంచిదేమో దానికోసం మళ్ళీ 20 రూపాయలు ఖర్చు. ఎక్కువ తింటే ఈ బాధ, తక్కువ తింటే ఆ బాధ. ఇప్పుడు ఎలాగైతే వీణ మనం పట్టుకున్నా అది వాయించాలని చెప్పి చైన్ వస్తుందని చెప్పి కొంచెం లూజ్ చేసామనుకో, ఏమైనా అవుతుందా? ఏనా అలా టైట్ బిగించామనుకో ఉన్నే ఊడిపోద్ది. దాని కరెక్ట్ ఏమిటి, మీడియంగా పెట్టుకోవాలి. అర్థమైందా? అది మీడియంగా పెట్టుకుంటే మంచి అందులో సప్తస్వరాలు వస్తాయన్నమాట. ఎక్కువైపోయినా రాదు, తక్కువైపోయినా రాదు. అలాగనే మన ఇది కూడా మీడియంగా పెట్టుకుంటే అన్ని స్వరాలు పలుకుతాయి. అర్థమైందా? ఏది కావాలంటే అది మనకి చక్కనైనటువంటి ఆధ్యాత్మికమా, లేకపోతే మహాభారతమా, మహారామాయణమా, ఏదో ఒకటి మొత్తం మీద పలుకుతుంటాయి. అందుకు ఎవరికైతే ఆహారం అన్నటువంటిది లఘువుగా మితంగా ఉన్నదో వారికి ఏకాగ్రతను కుదురుతుంటాయి. ఏకాగ్రత కుదిరితే సత్వగుణము, నిద్ర వస్తే తమోగుణము, రెండు ఒకటే సమాధులు. అర్థమైంది కదా? వీడు సమాధులే ఉంటాడు, వాడి సమాధులేనే ఉంటాడు. వీడి తమోగుణం, వాడి సత్వగుణం. వీడు ఎక్కడ పడుకోండి వీడికి తెలియదు, వాడు ఎక్కడ కూర్చోండి అక్కడ తెలుసు అనమాట. సత్వగుణం వాడికి సమాధి. అందుచేత ఈ ఆహారమేమో మనహ అన్నారు. ఆహార నియమాన్ని పాటించాలి అందరూ కూడా. ఆహారంలో సూక్ష్మాంశ మనస్సుగా తయారవుతుంది, స్థూలాంశ మలమూత్రాలుగా తయారవుతుంది, మధ్యమాంశ రక్తమాంసాలుగా తయారవుద్ది. అందుకని మనం తినే ఆహారం మంచిగా సాత్విక ఆహారం ఉండాలి. అర్థమైంది కదా? ఏ రసం లేనిది, చమురు లేనిది అలాంటివన్నీ తినకూడదు. ఎండిపోయినవి అవన్నీ తినకూడదు. పాచెక్కిపోయింది. ఈ ఫ్రిడ్జ్లు వచ్చి ఎవరు పారేదేమే లేదు. ఎన్నాళ్ళు 10 మనిషికని ఇచ్చేవారు. ఆ ఫ్రిడ్జ్లు వచ్చి ఇప్పుడు 10 రోజుల దాకా అప్పుడు పీకిపోతే రా నీకోసం ఉంచిన పాడు తినాలి. అర్థమైందా? అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూనే ఉంటుండాలా. నూతిలో నీళ్ళు తోడుతుంటేనే వస్తుంటాయి, లేకపోతే ఇది మురగడైపోద్ది, అది మురగడైపోద్ది. అర్థమైందా? అందుకోసం మనం ఏం చేయాలి? ఆహారం అనేటువంటి చాలా చక్కగా తేలిగ్గా ఉండాలి, స్నిగ్ధంగా ఉండాలి. చెప్పినారు ఆహార సాత్విక ప్రియా స్నిగ్ధ హృదయ స్థిరాహని. అందుకని ఈ విధంగా లఘ్వాసి అన్నారు. లఘ్వాసి అంటే ఆహారం, మితమైన ఆహారం ఉండాలన్నమాట. సరే, యత వాక్కాయి మానస, వాక్కు కానీ కాయం కానీ మనస్సుని కానీ యత అంటే నియమితంగా ఉంచుకోవాలి మనం. ఎవరు ఇచ్చినారు? కొంతమంది టేప్ రికార్డు అదైనా కరెంటు లేకపోతే ఆగుతుంది. ఇది మాత్రం ఆగే ప్రశ్నే ఉండదు. వాడు చెవులు పూసుకొని చాలు బాబో అంటున్నా వీడు వాడే మోగిస్తూనే ఉంటుంటాడు. అర్థమైందా? వాడు చెవులు అన్నీ. అప్పుడు టైం అయిపోయి ఇంటికాడ నుంచి పిలిస్తే వాళ్ళకి టైం అయిపోతే ఇంకా రాలేదంటే అప్పుడు ముగిస్తారు. అర్థమైందా? అంతవరకు టేప్ రికార్డులో వాగుతూనే ఉంటారు. అలా వాగకూడదు. వాక్కు మనస్సు 24 గంటలు ఆ ఆలోచన చేసుకోని మనసు బరువు అయిపోద్ది మనకి. అర్థమైందా?
ఎందుకు దానికి ఏదో ఒక ఆలోచన వేసేది ఒక్కసారే అది అలా 24 hours ఆలోచన ఉండొద్దు. అర్థమైంది కదా? దానికి ఒక నియమం ఉండాలి. ఆలోచించదు చెప్పలేదు, ఆలోచించాలి. ఆలోచించు ఎలాగా ఈ పని ఎలా చేయాలి, ఈ వ్యాపారం ఎలా చేయాలి, మనం ఏ విధంగా అని ఒక ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన రోజుకు ఫ్రీగా ప్రశాంతమైన సమయంలో ఆలోచన అన్నీ చక్కగా టిఫిన్ చేసుకొని హాయిగా కూర్చొని అప్పుడు ఆలోచన పెట్టుకుంటే తక్కువ తెగిపోద్ది అనమాట. మనం ఉన్నదే చికాకుల్లో ఆలోచన పెట్టామనుకో వచ్చేవాడికి శాంతి ఉండదు, మనకి శాంతి ఉండదు. ఎందుకు శాంతి లేదంటే వాడికి వాడి లోపల తెలుసు కానీ బయటిది. అర్థమైందా? అందుకని ఆ ఆలోచన కూడా ఒక సెటిల్మెంట్ చేసేసుకొని అక్కడ మళ్ళీ మనం మర్చిపోతామేమో రాసి పెట్టుకోవాలి ఆలోచన. ఇది నేను ఆలోచించాను, మళ్ళీ ఆలోచించక్కర్లే. ఇందాకేం ఆలోచించాను, ఇందాకే మళ్ళీ ఆలోచన మళ్ళీ మొదలవుతుంది బండి. అందుకని మాకు పెద్ద అక్షరాలతో రాసి పెట్టుకొని నేను ఇది ఆలోచించాను ఈరోజు రేపు అని ఒక కాగితం తగిలించుకో. మీకు ఆలోచన మరి పనిలే, అది చూడగానే తెలిసిపోదు ఆలోచన. లేకపోతే ఇందాకేం ఆలోచించు, అదే నేను మళ్ళీ ఆలోచించాలనుకుంటున్నాను అంటాడు. మళ్ళీ ఇందాక ఆలోచించు 1 గంటన్నర అయింది సెటిల్మెంట్, ఇప్పుడు మళ్ళీ 3 గంటలు. అందుకని దీనికి మనస్సు కూడా ఒక నియమం ఉండాలి. అర్థమైందా? వాక్కుకు నియమం ఉండాలి. వాకు ఇచ్చినారు కొంతమంది ఫుల్ స్టాప్ ఉండదు. ఇక కొంతమంది ఏమిటి తెలుసా, అబద్ధమా సుబద్ధమా వాగడమే వాగడం. ఏదే ఆయనే చూసుకుంటాడు, అంత ఎవడు భగవంతుడే, అంతా ఆయన చూసుకుంటాడు. ఈడేమో అవుతుంటాడు, అంత ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. అర్థమైంది? అలా కాదనమాట. ఆడవలసింది ఆడాలి, ఆడింది జరగాలి. అలా ఉండాలి వాక్కు, అది అనమాట. మనం అందుకు వాక్కు ద్వారాగా ఎప్పుడూ కూడా ఇతరులు నిందించకూడదు. మాటికి వాక్కు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అంటే నింద కాదు, ఆయన్ని భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించడం, మన వ్యవహారాన్ని చేసుకోవాలి. మన వ్యవహారానికి వాక్కు ఇచ్చాడు, భగవన్ నామానికి వాక్కు ఇచ్చాడు. అంతేగాని ఆ వాక్కు ఇచ్చాడు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఇతరులకి కర్రతో కొట్టరు కానీ అంతకంటే ఎక్కువగా ఈ వాగ్బాణం గుర్తిస్తారు. అర్థమైందా? వాడు కొడితే ఒక దెబ్బతో నొప్పి అయిపోయి అక్కడికి వదిలిపోద్ది. కానీ ఇది ఉందా ఈ వాగ్బాణం, ఇది సచ్చిందాకా వదలదు. 60 ఏళ్ళు పోయిన వీడు గుర్తే ఉంటాడు. చచ్చిపూర్తి అయిపోయినా నువ్వు ఆ రోజున మన నాకు గుర్తేది అనుకుంటున్నావా, నీ ముఖాన్ని సిగ్గు లేకపోతే పిలిచావు, నేను మాత్రం వస్తానా అంటాడు. అంత గొప్పదనుడు వాగ్బాణం. వీడు మర్చిపోయి వాడు పిలిచినాడు, పాపం వాడు మాత్రం ఊరుకొట్టాడా. నాకు తెలిసిన 60 ఏళ్ళ కింద నువ్వు చెప్పిన మాట నేను మర్చిపోయాను, నీ ముఖానికంటే లేదుగా నాకు లేదా అంటాడు. అందుకు వాక్కు బాణం ఎప్పుడు కూడా విసరకూడదు గట్టిగా. ఇవన్నీ ధ్యానయోగ పరో నిత్యం. ఇంకా ఏం చెప్పాడు, ఎల్లప్పుడూ ఏముండాలి, ధ్యానయోగ పరో నిత్యం. అర్థమైందా? ధ్యానయోగం అంటే ఏమిటి? ధ్యానం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓంకారాన్ని చక్కగా ఉచ్చరించాలి. మనం ప్రణవో ధను శిరో ఆత్మ బ్రహ్మ తన లక్ష్యం ఉచ్యతే అప్రమత్తేన వ్యర్థవ్యం శరవత్ తన్వయో భవేత్ అన్నారు. మనకు ధ్యేయం ఉంటుంది, రాముడు కృష్ణుడు ఆంజనేయుడు ఎవరో ఒకరు. మరి ఆయన చూసు ధ్యానం అంటూ మంత్రానికి తేడా. మంత్రం అంటే ఓం శ్రీ ఆంజనేయాయ నమః అంటే మంత్రం అయిపోయిందని ఉదాహరణకి. ధ్యానంలో మళ్ళీ ఆంజనేయ నమః అనుకో అక్కర్లే. జపం అప్పుడు ఇది ఓం శ్రీ ఆంజనేయ నమః ఆంజనేయ నమః అని ఉదాహరణ చెప్తున్నానా. అదే ధ్యానంలో ఏ దేవుడికి ఏ మంత్రమైనా ధ్యానం ఒక్కటే ఓం అని. అర్థమైందా? అందరూ ఆ ఓంకారాన్ని దీర్ఘంగా ఉచ్చరించుకోవాలి ధ్యానం అన్నప్పుడు. కొంతమంది ఓం అనకూడదు. మీరు ఉపదేశం తీసుకున్నా తీసుకోకపోయినా ధ్యానం చేయడానికి అందరూ అర్హులే. ఒక మంత్రం క్రమబద్ధంగా ఉంటుంది కాబట్టి ఆహార నియమం, మాంసాహారం, మద్యపానం అనే వాడికి ఉపదేశమని ఓ పద్ధతి పెట్టారు. అందుకని ధ్యానానికి మాత్రం అందరూ అర్హులే. మరి ఆ ధ్యానం ఉచ్చరించినప్పుడు ఏం చేయాలంటే అందరూ కూడా ఆ నోరు అనేది విప్పాలి కాస్త. ధ్యానంలో ఓంకారం ఏముంటుందా, ఓ మా ఓంకారం ఉచ్చరిస్తే ఏమొస్తుంది? మంత్రం అయితే కదా ఎం ఠం రం లం చం టం అని పెద్ద మంత్రం పెట్టామనుకో దానికి కొన్ని మధ్య దీనికి ఉండదు అనమాట. అర్థమైందా? అయినా ఉంటుంది దీనికి, అది లేకపోతే అవదు. అర్థమైందా? సర్వేషా మంత్రాణం ప్రణవ ప్రాణముచ్యతే అన్నాడు. ఏ మంత్రానికైనా ఈ ప్రణవం లేదనుకోండి, అదేంటంటే మొండవు లేకుంటే ఈ శిరస్సు ఉంటే ఎలాగో, చచ్చిన ప్రాణం పోయిన శవం ఉంటే ఎలాగో సమానం అన్నాడు. అందుకని ఓంకారం అందరూ ఉచ్చరించుకోవాలి. ఓంకారంలో అన్ని శక్తులు ఉన్నాయి. కామదం మోక్షదం చేయవ ఓంకారాయ నమో నమః అన్నాడు. మీ కోరిక తీర్చినటువంటి ధర్మార్థ కామాలను ఇస్తూ మోక్షం కూడా ఇస్తుందేమిటి? ఓం అన్నమాట.
ఓమితి బ్రహ్మ అని ఉపనిషత్తు అన్నమాట. ఓం అంటే బ్రహ్మ, తస్య వాచక ప్రణవ అని అంటారు పతంజలి మహర్షి అన్నమాట. అందుచేత ఆ ఓంకారం ఉచ్చరించినప్పుడు అందులో అకారానికి బ్రహ్మ, ఉకారానికి విష్ణువు, మకారానికి మహేశ్వరుడు. బ్రహ్మ ఎక్కడుంటే సరస్వతి అక్కడే ఉంటుంది, ఈశ్వరుడు విష్ణు ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది, ఈశ్వరుడు ఎక్కడుంటే పార్వతి అక్కడే ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాగనే సరస్వతి లక్ష్మీ పార్వతిలో ఈ ఓంకారంలోనే ఉన్నారు. మనం ఇటువంటిది ఓంకారాత్మకమేమన్నమాట. ఇప్పుడు దాన్ని మనం ఉచ్చరిస్తూ ఉన్నామన్నమాట. ఓ